మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. భాగ్య భోగ నిధులు లేని భారభరిత సేవా బాష్ప సేరులలో మెలగి బాధలను వరించు సేవా బాధలను వరించు సేవ. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమంటే 6వ అధ్యాయం 13వ వచనంలో, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టాను. మొట్టమొదట ఎవరి పాదాలు కడగాలి అంటే వారు అపోస్తలులు అయి ఉండాలి. వారు అపోస్తలులుగా ఎవరెవరు ఉండాలి అని నిర్ణయించి, దాదాపు మనం లేఖనంలో చదివిన ప్రకారం 70 మంది నుండి 12 మందిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. మనకు తెలుసు, పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహాను, పిలుపు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, అలాగే జెలోతు అయినబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, అలాగే ఇస్కరియోతు యూదా. 12 మందిని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రక్క తీసుకొని అంటున్నాడు, మరి ఈ పాదములు కడిగాను కదా, మీకు ఏమర్థమైంది అన్నాడు. పాదములు కడుగుచుండుట మనము వేరే ఎపిసోడ్లో చూసాము. ఇది పాదములు కడిగిన తరువాత, అనగా అపోస్తలులకు అపోస్తలత్వము అప్పగించుట, తన పరిచర్యను అప్పగించుట. ఈ దినము ధ్యానపూర్వకంగా వినాలి మనం ఈ మాట. వారి పాదములు కడిగిన తరువాత, యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనములో, ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అన్నాడు. అక్కడ తీసుకుని ఎలాగ అపోస్తలులై ఉండాలి. ఈ దినాల్లో మనకు అపోస్తలులు అని పెట్టుకుంటున్నారే, వారు దీని విషయం ఆలోచన చేయాల. అపోస్తలులను పెడుతున్నారు, ప్రవక్తలను కూడా పెట్టుకుంటున్నారు. వారిని విమర్శించడం నా పని కాదు, కానీ ప్రభువు సిద్ధపరిచిన ఇచ్చిన అపోస్తలత్వము ఎలాంటిది చూద్దాం. ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఏమన్నారంటే, ఆయన, మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నారు, మంచిదే, కానీ మీరు బోధకులని పిలువబడవద్దు అన్నాడు అపోస్తలులు. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో, నేను కడిగినట్టే మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి అన్నాడు. అలాగే చూస్తే 15వ వచనంలో ఏమన్నాడు అంటే, నేను మీకు ఏం చేశాను అవన్నీ మీరు చేయాలా, నేను మాదిరి చూపించడానికి ఇవన్నీ చేస్తున్నా. ఇదేంటి ప్రభా, ఇవి మేము ఎలా చేస్తాము అంటే, ఆయన 16వ వచనంలో అంటాడు, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. ఈ మాట చాలా బాగా ఆలోచించవలసిన మాట. నువ్వు ప్రభువుకు దాసునిగా, దేవునికి సేవకునిగా ఉంటున్నావా, గురువుగా ఉంటున్నావా? నేను బోధకుడిగా ఉండాలనుకుంటున్నావేమో. మీరు బోధకులని పిలువబడవద్దని కూడా ఆయన అన్నాడు. నేను ఏర్పరచుకున్నా, అందుకే మీకు చెప్తున్నా. 19వ వచనంలో ఏమంటాడంటే, నేనే ఆయనను మీరు నమ్మునట్లు ఇది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. కనుక రేపటి నుంచి మీరు బోధిగాంతముల వరకు నా సువార్త తీసుకువెళ్ళేటప్పుడు
మీరు ఎలా వెళ్ళాలో కూడా మత్తయి సువార్తలో ఒకసారి ఆల్రెడీ చెప్పించాడు. జాలినైనను సంచినైనను తీసుకుపోవద్దని మన జ్ఞాపకమే. ఇక్కడ మళ్ళొకసారి వాళ్ళ జ్ఞాపకం చేసిన సంగతులు చూస్తే చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, బేదలైన మీరు ధన్యులు అన్నాడు. మీరు బేదలుగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ దినం ధనవంతుడు ఎవరు అంటే యేసు ప్రభు సేవకుడే. కారులే కానీ, బిల్డింగ్లే కానీ, అవసరమైతే బాడీ గార్డ్స్ కూడా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సేవలో నీ యొక్క మరి భోగ భాగ్యాల కోసం నువ్వు పెట్టే ఖర్చు ఎక్కడిది? కానుక పెట్టెలో వేసిన ఏ పేదవారి వైపున ఒకసారి చూసావా? అందరి పేదల చెమట బిందువులు కలిపి నువ్వు ధనవంతుడు అవుతున్నావో గ్రహించావా? దేవుడు నాకు బాగా ఆశీర్వదించాడు, నా డబ్బా నిండా డబ్బు పడుతుంది అనుకుంటున్నావా? ఎన్ని పేద కుటుంబాలు వారికి వచ్చిన దినపు కూలీలో 10 వంతు తీసి పెట్టేవారు ఉన్నారు. ఆలోచన చేసావా? ఆలోచన చేయాలా? సైకిల్ మీద సాగిన పరిచర్య అంతర్జాతీయ సువార్థికుడిగా పెదిగించింది నిన్ను. నువ్వు దేవుని వైపు చూసి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు అంటున్నావు. కాదు, నీ కొరకు మోకాళ్ళూనిన పేద కుటుంబాలు ఉన్నాయి, నీ కొరకు కన్నీరు కార్చిన పేదవాళ్ళు ఉన్నారు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి చేసితిరి కనుక నాకు చేసితిరి అన్నాడు. నువ్వు పెద్ద పెద్ద స్టేజీల మీద చెప్పి, నువ్వు ఎక్కడ కారులో తిరిగి విమానాల్లో తిరిగి నేను సేవ బహుళంగా చేస్తున్నా, బూదిగంత వరకు చేస్తున్నా, అంతర్జాతీయంగా చేస్తున్నా అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే పేదలుగా ఉంటే మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము మీది. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. మీరు ఆకలి అంటే మీరు ఎరగాల. వేళకి తినడమే, వేళ్ళకి పడుకోవడమే కాదు, ఆకలి దప్పులు ఎరగాల. దేవుని సేవలో అపోస్తలులకు నేర్పుతున్నాడు యేసు ప్రభు. ఇంకా ఆయన వెళ్ళిపోయే ముందు చెప్తున్న మాటలు ఇవి. ముందు పాదాలు కడిగన్నాడు, ఇప్పుడు మీరు పవిత్రులు, ఇప్పుడు మీరు అపోస్తలులు. లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఎదురు తిరిగిన వాడిని మన సంఘంలో ఉండనీయం. ఎదురుగా ప్రశ్నిస్తే, అయ్యగారు మీరేంటి ఇలా చెప్పారంటే నీకు అర్థం కాదు, కూర్చో అంటాం. అయ్యగారు ఆ మాట ఎలా రాయబడి ఉంది కదా అంటే మా దగ్గరకు పనికిరాదు, నువ్వు వేరే సంఘానికి పో, నువ్వు రేపటి నుంచి రాకు. ఎందుకంటే సంఘం నాది, గుడి నాది, కట్టించుకున్నది నేను, అది ఈ రోజుకి నాదే. ఇంతవరకు దేవునికి ప్రతిష్ఠ చేయబడలే, దేవునిది కాదు, దేవుని మందిరం కాదు, దేవునిది కాదు, ఇది నాది. జాగ్రత్తగా ఉందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే మీ మాట వినువాడు నా మాట వినును. అంటే నీ మాట వినడం అంటే నువ్వేం చెప్పినా వినాలా? ఏది చెప్పాలో, ఏ ప్రేమను ప్రకటించాలో నువ్వు తర్బీదు లేకుండా, నువ్వు ధ్యానం చేయకుండా నువ్వు చెప్పిందల్లా చెప్తూ ఉంటే మేము వినాలా? అది అపొస్తలత్వం కాదు కదా. యేసు ప్రభు అపొస్తలత్వం కాదు అది. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు అంటున్నాడు ఏమంటాడంటే మిమ్మల్ని నిరాకరించిన వాడు నిన్ను నిరాకరిస్తారు. ఇంకో మాట చెప్పాలంటే తృణీకరిస్తారు. అది పరిచర్య. ఎందుకంటే 12 మందిలో ఒకడు సాతాను. తప్పక నీ మందిరంలో, నీ సంఘంలో, నీ సహవాసంలో ఒక సాతాను ఉంచుతాడు. సాతానును ముళ్ళుగా ఉంచుతాడు. అది గుచ్చుతుంటేనే నువ్వు పరిచర్య చేయాలి. అది తీసేస్తా, అది కాల్చేస్తా, అది పడవేస్తా అంటే కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మీకు నేను చేసినట్టే మీరు చెయ్యాలి. ఇంకొక మాట ఏమన్నాడంటే
దాసుడు ఎప్పటికీ కూడా యజమాని కంటే గొప్పవాడు కాదు. పంపబడిన వాడు పంపిన వారి కంటే గొప్పవాడు కాదు. ఇది ఎరిగి నేను అపోస్తలుడని చెప్పు. ఇది ఎరిగి నేను అపోస్తలుడని చెప్పు. ఇది ఎరిగి నేను దేవుని శిష్యుడను సేవకుడును అని చెప్పు. లేదా నీ పరిచర్య ఒక దినంలో లెక్క అప్పగించబడవలసిన పరిచర్య అవుతుందేమో. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అనేక మంది సహోదరులు, నా ప్రియులైన వారు, నేను దేవుని సేవ చేయాలి అని తలంపుతో ఉన్నవారు ఎందరో ఉన్నారు, ఆశించేవారు ఉన్నారు. అయితే దేవుని సేవలో లాభం ఉంటుంది, దేవుని సేవలో మంచి జీవితం ఉంటుంది, దేవుని సేవలో మరి సుఖం ఉంటుంది అనుకుంటే వారు ఉన్నారు. దయతో మన్నించండి, క్షమించండి. అటు వారి పక్షంగా నీ పాదాల దగ్గర నేను క్షమాపణ అడుగుతా ఉన్నాను. అయ్యా, మా ఊరిలో మీటింగ్ ఉంది, పెట్టాలయ్యా అని అంటే ఎంత ఇస్తావు అని అడిగేవారు ఉన్నారు. ఇస్కరియోతు యోధాకు ఏమాత్రం తీసిపోని వారంగా మేము ఉంటూ ఉన్నాం. కరుణించండి, క్షమించండి. ఈ కృపాకాలంలో మీరు కరుణించకపోతే, మీరు క్షమించకపోతే ప్రభా, మా యొక్క అంతము దుర్భరమై తీర్పు దినంలో మేము నిలబడలేము. కరుణించు, మన్నించుమని నా కొరకు కలువరి శిలువలో రక్తము చిందించి ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.